పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 9th January 2026. మీ అందరికీ యేసుప్రభు వారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యెరెమీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ జెర్మియా చాప్టర్ 29 and verse 11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే యెహోవా వాక్కు. ఇదే దేవుని యొక్క మాట. ఏంటండి దేవుని మాట? దేవుడు ఈ 2026లో మన కొరకు ఉద్దేశించిన ఉద్దేశము సమాధానకరమైనవే గాని హానికరమైనవి కావు. సో వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ యూ ఫర్ 2026? It's a plan of peace and not evil. It's a plan of peace. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాధానకరమైనవి అంటే అర్థం ఏంటండి? నువ్వు కట్టబడతావు, నువ్వు వృద్ధి పొందుకుంటావు. సమాధానకరమైనవి అంటే అర్థం ఏంటండి? నీ ప్రార్థనకు జవాబు దొరుకుతున్నది, నీ కోరిక నెరవేర్చబడుతున్నది, వాగ్దానాలన్నీ అవును ఆమేనుగా నీ జీవితంలో నెరవేర్చబడుతున్నాయి. Let me read this in English. For I know the thoughts that I think toward you, said the Lord, thoughts of peace and not of evil, to give you an expected end. To give you an expected end. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నీ లైఫ్ ఎలాగుండాలని, అది నీకు ఇవ్వుటకు. అర్థమవుతుందండి? ఏమి నిరీక్షణ కలిగి ఉన్నావో, ఏమి హోప్ చేస్తున్నావో నీ లైఫ్ ఉండాలని, ఎలాగుండాలి నా ఫ్యామిలీ, ఎలాగుండాలి నా ఉద్యోగం, ఎలాగుండాలి నా వ్యాపారం, ఎలాగుండాలి నా పిల్లలు అని ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఆ ఎక్స్పెక్టేషన్ని పూర్తి చేసే తలంపులు దేవుడు నీ ఎడల కలిగి ఉన్నాడు. కాబట్టి ద ఇయర్ ఆఫ్ ఇంక్రీస్లో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క వృద్ధి నీ జీవితంలో నువ్వు చూస్తావు. हिंदी में पढ़ेंगे. यिर्मयाह का पुस्तक 29th चैप्टर और 11th वचन पढ़ रहे हैं. क्योंकि यहोवा की यह वाणी है कि जो कल्पनाएं में तुम्हारे विषय करता हूँ, उन्हें मैं जानता हूँ. वे वो हानि की नहीं वरन कुशल की ही है, और अंत में तुम्हारी आशा पूरी करूंगा. अंत में तुम्हारी आशा पूरी. कैसा रहेगा 2026? परमेश्वर की आशाएं कुशल है, आपको बढ़ोतरी देने वाला है, आपको बढ़ाने वाला है, आपको आशीष देने वाला है. क्या देखेंगे इस साल में? आपकी आशाएं पूरी होना देखेंगे. To give you an expected end. నువ్వేం నిరీక్షిస్తున్నావో, ఏమి కోరుతున్నావో అది నెరవేర్చబడుతున్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ తలంపుల వైపు కాదు, దేవుడు నీ ఎడల ఉన్న తలంపుల వైపు నీవు మొగ్గు చూపు. నమ్ము. బిలీవ్ గాడ్ హ్యాస్ గ్రేట్ థింగ్స్ ఇన్ స్టోర్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు గొప్ప గొప్ప విషయాలను సిద్ధపరిచించాడు. దేవుని బిడ్డలారా, ఇందులో సందేహం ఏమీ లేదు. ఎప్పుడు కూడా దేవుడు నీ జీవితము వృద్ధితో కూడిన జీవితంగా ఉండాలనే నేను సృష్టించాడు. అర్థమవుతుందండి? వృద్ధి లేని తనము మనము తెచ్చుకున్నాము. దేవుడు మానవుణ్ణి ఆశీర్వదించినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి నుండి భూమి నిండించి దాన్ని విస్తరించుండని చెప్పాడు. సో గాడ్ ఈస్ ఎ గాడ్ హూ వాంట్స్ యూ టు ఇంక్రీజ్. వృద్ధి నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ద ఇయర్ ఆఫ్ ఇంక్రీజ్లో దేవుని సపోర్ట్ మనందరికి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా,
మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించినందుకు స్తోత్రంలో నాయన. ప్రతి ఒక్కరము మీ యొక్క తలంపులను, మీ యొక్క ఉద్దేశములను మేము ధ్యానిస్తూ వృద్ధిని పొందుకుంటూ కృప దయచేయమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి యొక్క ఆశయాల్లో, ప్రతి ఒక్కరి యొక్క ప్రయత్నాల్లో నువ్వు సమాధానమే, సక్సెస్‌నే చూస్తున్నావు తండ్రి, కోరుతున్నావయ్యా. ఈరోజు నాయన మేము మీ యొక్క మాటను, మీ యొక్క ఉద్దేశమును మేము స్వీకరిస్తున్నాము తండ్రి. వి రిసీవ్ ఇట్ లార్డ్ జీసస్. అనారోగ్యమైన వారందరిని కూడా మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రములు. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో దీవించినందుకు స్తోత్రములు. బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరి బిజినెస్లో మీ తోడు నీడ, మీ సహాయంకి స్తోత్రములు నాయన. చదువుకుంటున్న పిల్లలు ప్రభా మంచిగా చదువుకున్నట్టుకు మీ తోడు దయచేసి వృద్ధి కలుగు చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించారు. పరిచయంతట్లో మీ ఉద్దేశం, మీ చిత్తం కొరకు స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటిని బట్టి నీ సన్నిధానానికి వస్తున్నాను. నీ రాకడకు సూచనలు మేము చూస్తుండగా నాయన, ప్రతి ఒక్కరము నాయన తండ్రి సిద్ధపట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.